కరీంనగర్ ఆర్బీఎల్ బ్యాంకులో కుంభకోణం. మ్యూల్ ఖాతాలో 138 కోట్లు స్వాహా. బ్యాంక్ మేనేజర్ సహా 13 మంది అరెస్టు. ఇన్స్టాగ్రామ్ ద్వారా చైనా మూటాకు ఖాతాల వివరాలు. అకౌంట్ ఇస్తే 30,000, లావాదేవీకి 4% కమిషన్. మొత్తానికి బ్యాంకుకు సంబంధించిన మేనేజరే ఈ కుంభకోణానికి పాల్పడ్డట్టు తెలుస్తాను. సైబర్ నేరాలలో కీలకమైన మ్యూల్ ఖాతాల వ్యవహారం కరీంనగర్లో తీవ్రంగా కలకలం రేపింది. చైనాకు చెందిన సైబర్ నేర ముఠాగాళ్లకు బ్యాంక్ ఖాతాలు ఇచ్చి 8 సైబర్ నేరాల్లో 138 కోట్ల కొలగొట్టేందుకు సహకరించిన 13 మందిని కరీంనగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కరీంనగర్లోని రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్ ఆర్బీఎల్ మేనేజర్, క్యాషియర్ కూడా ఉన్నారు. మరో 11 మంది పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ సిపి గౌస్ ఆలం విలేకరులకు శుక్రవారం వెల్లడించారు. ఏంటంటే ఇప్పుడు ఎవరైతే బ్యాంకులలో ఎక్కువ మొత్తంలో దాచుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తాన్ని ఎవరైతే ఉంటారో సైబర్ నేరగాళ్లకు ఇస్తారు. సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారు, ఆ అకౌంట్లో ఉన్న డబ్బును మొత్తం హ్యాక్ చేసి పడేసి వేరే అకౌంట్లలో వేస్తారు. అట్లా అకౌంట్లు ఇచ్చిన వాళ్ళకు 4% కమిషన్ అట. లావాదేవీకి అకౌంట్ ఇప్పుడు ఎక్స్ అనే ఒక అకౌంట్, వై అనే ఒక అకౌంట్, జెడ్ అనే ఒక అకౌంట్, మన అకౌంట్లో డబ్బులు వచ్చి ఎందుకు పడుతున్నాయో కూడా మనకి తెలియదు. కాకపోతే వాళ్ళ అకౌంట్లను సేకరిస్తారు. అట్లా అకౌంట్లు ఎవరు సేకరించిండు, ఆర్బీఎల్ మేనేజరే అకౌంట్లను సేకరించి ఆ అకౌంట్లలో 30,000 వేసిండట. ఇక ఈ లావాదేవీలు జరిపినందుకు సైబర్ మూటాతోటి బ్యాంక్ మేనేజర్ ఈ లావాదేవీలు జరిపినందుకు, ఈ లావాదేవీలకు సహకరించినందుకు ఆయనకు 4% కమిషన్ ఇచ్చిందట. 138 కోట్లలో ఆయనకు 4% కమిషన్ ఇచ్చిందట. ఈ ముఠాను నిన్న కరీంనగర్ సిపి పట్టుకున్నాడు. 11 మంది పరారిలో ఉన్నారు. మిగతా వారిని చెంచల్గూడ జైలుకు పంపినట్టున్నాడు. చెంచల్గూడ జైల్లో మొత్తం సైబర్ నేరగాళ్ళే. ఆ సైబర్ నేరగాళ్ళల్లో మనోళ్ళు బాధితులు, ఏది అకౌంట్ బాధితులు, అకౌంట్లు ఇచ్చి మోసపోయిన బాధితులు. వీళ్ళకి తెలియదు పైసలు ఎవరి పైసలు కొట్టేస్తానో తెలియదు, ఎవరి పైసలు కొట్టేసి వాళ్ళ అకౌంట్లు వేసింది అనేది వీళ్ళకి తెలియదు. అకౌంట్ వాడుకున్నందుకు వచ్చి జైలు పడ్డోళ్ళు మనోళ్ళు. అకౌంట్ల నుండి పైసలు లేపేసిన వాళ్ళంతా గుజరాత్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, హర్యానా వాళ్ళు, వీళ్ళు ఉన్నారు. ఇలాంటి నేరాలల్లో మీరు తెలిసి తెలియక అకౌంట్లు ఎవరికి ఇవ్వకండి. ఇంకో కొత్త సైబర్ క్రైమ్ కూడా వచ్చింది. ఈ రైల్వే స్టేషన్లలో, బస్ స్టాప్లలో, లేకపోతే జనసాంద్రత ఎక్కువ ఉన్న దగ్గర ఇగో నా ఫోన్ ఓపెన్ అయితే లేదన్న, కొంచెం మీ ఫోన్ ఇస్తారా అని అడుగుతానులాట. అడిగి వాళ్ళ ఫోన్ని, మా ఫోన్ ద్వారా నాకు ఫోన్పే డబ్బులు ఎట్లా చేయాలో తెలియదు, కొంచెం నువ్వు చేసిపి అంటే మన ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా వన్ ఫోన్ మీద, ఆ ఫింగర్ ప్రింట్స్ని కూడా సేకరించి మన డాటాని మొత్తం వాళ్ళు చోరీ చేసే అవకాశం ఉన్నదట. ఇట్లాంటి టెక్నాలజీ కూడా వచ్చిందట. మన ఐ కాంటాక్ట్ని, మన చేతి వేలి ముద్రల్ని సేకరించి వాటి ద్వారా కూడా మనల్ని డిజిటల్ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందట. మన అకౌంట్లను హ్యాక్ చేసే అవకాశం కూడా ఉంటుందట. కాబట్టి ఎవరు కూడా తెలియని వ్యక్తులకు సహకరించి చిక్కుల్లో పడకండి. మనకు పెద్ద మనసు ఉంటుంది. మన హైదరాబాద్ వాళ్ళు కావచ్చు, మన తెలంగాణ వాళ్ళు కావచ్చు, అడ్రస్ అడిగితే ఎట్లుంటుంది తెలుసా, అన్నకి అడ్రస్ ఎక్కడనే అంటే ఇదా అనే ఆయనకి ముచ్చట్లు పెడతారు. ఇట్లా రైట్ పోవాలి, అట్లా లెఫ్ట్ పోవాలి, అట్లా చక్క గల్లి ఉంటుంది, మళ్ళీ అడిగి పోయినాక అక్కడ కొంత మళ్ళీ మూలమాలపు వస్తుంది, అటు నుంచి పోవాలని చెప్తాడు. అవసరమైతే తర్వాత ఏమంటాడు తెలుసా, నేను అటే పోతాను మరి ఎక్కిరానా అంటాడు. అలా అట్లా దొరికిపోతారు మనకు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి.